హైట్ ఎక్కువ ఉన్నాయి 12 to 13 ఫీట్ హైట్లో ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ చెప్తేనైతే నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇంత తక్కువ రేట్ ఉన్నాయి మన హైదరాబాద్లో దొరకడం చాలా కష్టము. ఇంకోటి ఏంటంటే నాగోల్లో 2 రకాలు ఉన్నాయి. ఒక దగ్గరనేమో రేటు చాలా హై ఉన్నాయి, మళ్ళీ ఇక్కడనే రేటు కూడా చాలా తక్కువ ఉన్న వినాయకులు, మంచి మంచి వినాయకులకు కూడా రేటు తక్కువ ఉన్న వినాయకులు కూడా ఉన్నాయి అన్నమాట. Hello guys, నేను మీ బాలు స్టోరీస్ అండ్ వెల్కమ్ టు పార్ట్ 3 ఆఫ్ ఎక్స్ప్లోరింగ్ గణేషాస్ రేట్స్ అండ్ హైట్ అనమాట. ఈరోజు వచ్చేసి మనమైతే నాగోల్లో ఉన్నాం. అసలు ఎన్ని గణేషులు ఉన్నాయి తెలుసా, అంటే నెక్స్ట్ లెవెల్ గణేషులు ఉన్నాయి. నేను ఇదే ఫస్ట్ టైం అనమాట, ఇన్ని సంవత్సరాలు హైదరాబాద్లో ఉన్నా కానీ ఫస్ట్ టైము ఇక్కడ గణేషులను ఎక్స్ప్లోర్ చేయడానికి రావడము. అండ్ రేట్లు కూడా అయితే చాలా హై ఉన్నాయి, బట్ మోడల్స్ కూడా అంటే రొటీనే ఉన్నాయి. కాకపోతే ఇంకా మంచి మోడల్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫస్ట్ ఇక్కడ ఏరియా మొత్తం ఎక్స్ప్లోర్ చేసి నాతో పాటు మీ అందరికీ అయితే చూపిస్తా. సో ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ లైక్ మొత్తం 10 ఫీట్స్ ఎబోనే ఉన్నాయి. సో దీని ప్రైసెస్ ఏంటి ఎవ్రీథింగ్ అయితే కొంచెం లోపలికి వెళ్ళి కనుక్కోవడానికి అయితే ట్రై చేద్దాము. అసలు ఎక్కడ చూసినా గణేషుల హవానే ఉంది నాగోల్ మొత్తము. సో ఇది అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా మనకి శిల్పారామము పక్కన గల్లీలు ఉంటాయి కదా, సో అక్కడనే మనకి గణేషులు ఉన్నాయి. అండ్ నాగోల్లో కూడా మనం హైదరాబాద్లో తీసినట్టు 2 పార్ట్స్ అవుతాయి. ఎందుకనంటే ఒకటే రోజు మొత్తం చేయాలంటే 1 hour 2 hours బట్టేటట్టు ఉన్నాయి. అన్ని విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అండ్ మోడల్స్ కూడా కొంచెం ముందరికి వెళ్తే ఇంకా చాలా కొత్త మోడల్స్ ఉన్నాయి. సో అవి కూడా మీ అందరికీ చూపించడానికి అయితే ట్రై చేస్తా. సో ఇక నేను చెప్పేసి అది ఎక్కువ అవుతుంది కానీ గణేషులు అయితే చూడడానికి వెళ్దాము. లెట్స్ గో. ఈరోజు వెదర్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. లాస్ట్ 2-3 డేస్ నుంచి వర్షం పడడం వల్ల అసలు సన్ననే చూడలేదు. ఇవాళ కూడా అంతే ఉంది, కానీ మంచి టైం మంచిగా గణేషులను ఎక్స్ప్లోర్ చేసి మంచిది ఒకటి పిక్ చేసుకోవడానికి. మనకి ఇక్కడ శిల్పారామం రోడ్డు కానుకొని మనకి ఇట్లా ఇక్కడ సెట్స్ ఉన్నాయన్నమాట గణేషునికి. మనం నిన్న హైతనగర్లో చూసినట్టే సేమ్ ఇక్కడ 1, 2 ఆ రోడ్ అవతల మళ్ళీ 2 అటు సైడ్ మొత్తం ఉన్నాయన్నమాట. సో అన్నిటిని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. కొంచెం ఎందుకంటే నేను యాక్చువల్లీ షార్ట్గా తీద్దాం అనుకుంటున్నా, కానీ గణేషులు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. బట్ సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. ఒక మీకు మంచి గణేషులు చూపించడానికి అయితే చూద్దాము. సో మనం అయితే దీంట్లో ఉన్న గణేషులు అయితే ఎక్స్ప్లోర్ చేద్దాము. ఇది వచ్చేసి ఏంటంటే శ్రీరామ్ కళాకార్స్ అంట నాగోల్లో. సో ఇక్కడ స్టార్టింగ్ రేట్ వచ్చేసి 6,000 నుంచి స్టార్ట్ అయ్యి ఎండింగ్ ప్రైస్ వచ్చేసి 40,000 45,000 అన్నారు. సో ఇక్కడ స్టార్టింగ్ ఫీట్స్ వచ్చేసి 6 feet నుంచి మనకి 16 feet వరకు అయితే గణేషులు అయితే లోపల ఉన్నాయంట. నాకైతే చాలా రీజనబుల్ కూడా అనిపించింది. మన హైతనగర్లో సేమ్ అంటే ఇవే హైట్లో ఉన్న గణేషులు అయితే 60,000-65,000 వరకు కూడా ఉన్నాయి. సో ఒకసారి అయితే ఇక్కడ లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము. అంటే వాటి డిజైన్ వీటి డిజైన్ సేమా, లేదంటే దానికన్నా ఇవి బెటర్ ఉన్నాయా లేదా, సో ఒకసారి అయితే ఎక్స్ప్లోర్ చేసి అయితే చూద్దాము. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసినాము. యాక్చువల్లీ ఈరోజు నేను ట్రైపాడ్ తీసుకురావడం మర్చిపోయినా, అందుకని నేను చేతితోనే తీయాల్సి వస్తుంది. సో మనకి ఇక్కడ గణేషులు అయితే చాలా మోడల్ ఉన్నాయి. లోపలికి వచ్చినాక అర్థమైంది. నిన్న మనం చూసిన దానికి ఇక్కడ గణేషులకి కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి అంటున్నా అంటే, సో ఇంత హైట్లో ఉన్న వాటికి సో ఇట్లా ధోతీలు కట్టడం, పంచలు కట్టడం. సో ఇక్కడ బేసిక్గా మహారాష్ట్ర సోలాపూర్ గణేషులు ఉన్నాయి. అండ్ ఇది నేను చెప్పిన కదా, సో ఇది వచ్చేసి 14 feet or 15 feet ఉంటుందేమో. అండ్ ఇంకొకటి ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉన్న గణేషుడు ఏదైనా అంటే బ్యాక్ సైడ్ పెట్టిండ్రు కదా, సో అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. అది హైయెస్ట్ అంటే పెద్దది, ఇంకా 16.5 feet ఏమో ఉంటుంది. అది 45,000 నుంచి 50,000 వరకు అయితే చెప్తున్నారు. ఇంకా చెప్తుంటారు కదా, సో మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే ఏమైనా తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఐఎమ్ నాట్ గ్యారెంటీడ్, బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అట్లా. అండ్ ఇక్కడ కూడా మనకైతే కూర్చున్న గణేషుడు అయితే ఉంది. సో నేను బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. క్విక్గా మనం ఇక్కడ ఉన్న గణేషులు అయితే చూసేసి వేరే సెట్స్కి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మూర్తి గణేషులు, అంటే లైక్ ఇట్లా కూర్చున్న గణేషులు అయితే ఉన్నాయి.
సో ఇక్కడ ఈ లైన్లో మొత్తం అవే మోడల్స్ అనమాట. అండ్ వెనకాల చూసుకోవచ్చు చిన్న వినాయకుళ్ళు ఉన్నాయి. సో మీకు కనిపిస్తున్నాయి కదా. సో అవి 3 feet or 4 feet. సో ఇది వచ్చేసి శంకరుడిది ఉంది. ఇగో ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఉండే గణేశుడు, అంటే శంకరుడు. అండ్ వెనకాల వచ్చేసి అది కాంతారా మూవీలో ఉంటారు కదా దేవుడు, సో అట్లనే ఉన్నాడు. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో కింద కామెంట్లో చెప్పండి నేను అనుకుంది కరెక్టా రాంగా, లేదంటే మీకు అది చూస్తే అంటే వెనకాల దేవుని చూస్తే అది ఎట్లా ఉందని చెప్పేసి కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకొకటి నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ అయోధ్య అండ్ ముందల గణేష్ లవర్ ఉన్నారు, అది బాగుంది. అది నాకు తెలిసి ఒక 5.5 feet ఉంటుందేమో గణేశుడు. అది కూడా బాగుంది, డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇది కూడా బాగా నచ్చినుండే, ఒక లైట్ కింద అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి పీట పైన కూర్చొని ఉన్నాడు. వెనకాల పీట అండ్ కలరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఇక్కడ మ్యాక్సిమం ఇంకా లంబోదర్ వినాయకుడిలో ఉన్నాయి. సో మనం అటు సైడ్ ఒక డిఫరెంట్ వినాయకుడిని అయితే చూసినా. సో అది మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. లెట్స్ గో గైజ్. యాక్చువల్లీ ఇంకా పెయింటింగ్స్ అయితే నడుస్తున్నాయండి. ఇంకా 9 days ఉంది కదా. సో అన్నిటికీ అయిపోయినాయి మోస్ట్లీ. సో అక్కడక్కడ టచ్అప్స్ అయితే అవుతున్నాయి. సో మనకైతే ఈ గణేశుడు వచ్చేసి 11 feet 12 feet ఉంటుందేమో. సో అట్లా. అండ్ బాగుంది డిజైన్ కూడా, పైన బాల్ గణేశుడు ఉండి అండ్ కింద గణేశుడు కూర్చొని ఉన్నాడు. సో అట్లా. అండ్ ఈ దాంట్లో మొత్తం ఇవే స్టైల్స్ ఉన్నాయి. అండ్ వెనకాల చూడొచ్చు పడుగా ఉండి ముందల స్వామివారు ఉన్నారు. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది గణేశుడు. ఈ థీమ్ చూడండి, ఇది ఎట్లా ఉందనంటే రైతు ఉంటారు కదా, అంటే పొలం దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నట్టు ఉంది. సో స్వామివారు అక్కడ దానిపైన కూర్చొని ఉన్నట్టుంది, చాలా బాగుంది. అండ్ ఇవే మోడల్స్ అనమాట. ఇక్కడ నేను లైక్ అంటే ఈ 2025 ఎక్స్ప్లోరేషన్ దాంట్లో ఇదే నాకు కొత్తగా అనిపించింది. అంటే లాస్ట్ 3 partsలో చూసుకుంటే ఈరోజే ఇది కొత్తగా అనిపించింది. అండ్ ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇంతకుముందు మనం చూసిన దాంట్లో ఇగో ఇవి కలర్స్. సో మనం చూసుకోవచ్చు బాగున్నాయి. ఇక్కడ కూడా చూసుకోవచ్చు. ఎవరైనా వైట్ లైక్ మార్బుల్ వైట్లో ఎవరైనా కావాలని అనుకుంటే, మార్బుల్ ఫినిషింగ్స్లో గణేశుడు ఎవరైనా కావాలనుకుంటే ఇగో ఇక్కడ చూడండి మంచిగా ఉంది వైట్గా. ఇక్కడ ఉన్న గణేశులు ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయినాయనంట. సో ఇక్కడ చూడొచ్చు ఇంకో మనకి ఇట్లా కట్టుంటే బుక్ అయిపోయినట్టే. సో అట్లా మనకి ఇంకేమైనా మోడల్స్ కావాలనుకుంటే సో దీంట్లో ఉన్నాయనంట. సో మీరు ఇక్కడికి వస్తే లైక్ మీకు కావాల్సింది ఏదో చూస్ చేసుకోవచ్చు. అసలు ఇంకా 9 days ఉన్నాయి, అప్పటికే మ్యాక్సిమం బుక్ అయిపోవడము సో ఇట్లా ఇవన్నీ జరిగిపోతున్నాయి. సో మీరు తొందరగా వచ్చి చూస్ చేసుకుంటే యూ విల్ గెట్ ఏ బెస్ట్ గణేష్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్కడికి వచ్చినా సరే ప్రైజింగ్స్ అయితే తగ్గుతాయి, ఉన్నాయి మాత్రం ఎవరు తీసుకోరు కదా. సో అట్లా కూడా మీకైతే ఛాన్స్ ఉంటుంది, వచ్చి అయితే ట్రై చేయండి. మంచి గణేశులు తీసుకోవాలనుకున్న వాళ్ళైతే. అండ్ వెనకాల కూడా బాగుంది గణేశుడు, బ్లాక్ కలర్లో వచ్చేసి నెమలి పైన అయితే కూర్చొని ఉన్నాడు. సో అది అనమాట ఇక్కడ ఉన్న గణేశులు అయితే. సో వేరే దాంట్లోకి వెళ్ళి మొత్తం అయితే చూసేద్దాము. అండ్ 1 by 1 చూపించుకుంటూ పోతుంటే లెంత్ ఎక్కువైపోతుంది. సో మ్యాక్సిమం అక్కడక్కడ ఉన్న వాటిని కొన్ని అంటే మోడల్స్ ఒక్కటి చూపించి దాంట్లో కలర్స్ మీరు ఇక్కడికి వచ్చినా సరే ఉన్నాయా లేవా అనేది కూడా ఒకసారి దాంట్లో చెప్పడానికి అయితే ట్రై చేస్తాం. గైజ్ అసలు హైదరాబాద్లో ఎక్కడ లేని డీల్ అయితే మనకి నాగోల్లో అయితే దొరుకుతుంది. సో అది ఏందనుకుంటున్నారా, 13 feet గణేశుడు ఓన్లీ 28,000కి అయితే ఇక్కడ వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే హనుమంతుల వారు వెనకలు ఉన్నారు అండ్ త్రిశూలం పట్టుకొని ఉన్నారనమాట. వెనకాల మనకి అయోధ్య బ్యాక్గ్రౌండ్ అయితే ఉన్నది. అండ్ స్వామివారు చూడొచ్చు శాంతి రూపంలో అయితే మనకి దర్శనం ఇస్తారనమాట. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గైజ్. అండ్ ఇంత తక్కువ ప్రైస్కి దొరకడం చాలా కష్టం. తొందరగా వచ్చి మీరు కూడా గ్రాబ్ చేసుకుంటే యూ విల్ అంటే మీకు అది దొరుకుతుండొచ్చు. సో అది. అండ్ ఇక్కడ చాలా తక్కువ పీసెస్ అయితే ఉన్నాయన్నమాట. అడ్రస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అండ్ మెన్షన్ చేస్తా. సో అది గైస్ యాక్చువల్లీ ఇంకొక పక్కనే ఉన్న గుడిసెకి అయితే వచ్చినాము. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. అండ్ ఇవే మూర్తులు ఇక్కడ చాలా ఉన్నాయి. అండ్ ఇవే సేమ్ మనము హైట్ నగర్లో కూడా చూసినుండే, బట్ ఇవి హైట్ ఎక్కువ ఉన్నాయి, 12 to 13 feet హైట్లో ఉన్నాయి. అండ్ ఈ ప్రైస్ చెప్తేనైతే నిజంగా అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే ఇంత తక్కువ రేట్ ఉన్నాయి మన హైదరాబాద్లో దొరకడం చాలా కష్టము. సో ఇది వచ్చేసి లైక్ 35 చెప్తున్నారు, బట్ మీరు 28,000కి కూడా అయితే గ్రాప్ చేసుకునే అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా తక్కువ పీసెస్ ఉన్నాయన్నమాట అట్లాంటివి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు అక్కడ ఇంకొక గణేశుడు కనిపిస్తున్నారు కదా, సో అటు కూడా అయితే వెళ్దాము. సో అదనమాట మీకైతే 28,000 మ్యాక్స్ 35 నుంచి 28 మధ్యలో మీకు దొరికే అవకాశాలు అయితే ఉంటాయి ఈ గణేశుడు అయితే. సో అది. అండ్ హైట్ కూడా అయితే చాలా ఉన్నాయి గైస్. ఇక్కడ 13 feet 16 feet హైట్స్ కూడా ఉన్నాయి. అండ్ బెస్ట్ ప్రైస్లో అయితే నాగోల్లో ఇక్కడ ఉందన్నమాట. సో మీరు ఇక్కడికి వచ్చి ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా సేమ్
అండ్ మహారాజా గణేష్ వెనక అయోధ్య, అండ్ ఇక్కడ రాముల వారు ఉన్నారు, సారీ హనుమంతుల వారు ఉన్నారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి శివుడు, అండ్ వెనక సేమ్ పీఠ, అండ్ ఇక్కడ మనకి శ్రీకృష్ణుల వారు ఉన్నారు. సో అదే థీమ్ తోటి ఉన్నాయి ఇక్కడ అన్ని గణేషులు అట్లనే అనమాట. అండ్ తక్కువ ప్రైస్ గైస్. సో నేను లాస్ట్ 3 days నుంచి తిరుగుతున్న దాంట్లో ఇంత హైట్లో ఉన్న వాటికి మాత్రం వేరే దగ్గర 45,000, 50,000, 60,000 ఉన్నాయి. బట్ ఇక్కడ మాత్రం కొంచెం రీజనబుల్ ప్రైసింగ్ అనిపించింది. అండ్ గణేషులు కూడా చాలా నీట్ ఫినిష్ అవుతుంది. సో అదైతే నేను చెప్పగలుగుతాను. సో లేట్ చేయకుండా మీరు తొందరగా వస్తే ఇక్కడ గణేషుని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు గైస్. ఇక్కడ కనిపించే గణేషులు అన్నిటికీ త్రిశూలం పట్టుకొని కొంచెం యూనిక్గా ఉంది. సో ఇది మనము తీసి మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా నాకు చాలా నచ్చినాయి. అండ్ ఇవి కూడా చాలా హైట్ ఉన్నాయి గైస్. ఇవి నాకు తెలిసి 16 feet అట్లా ఉన్నాయి. అండ్ రేట్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది నాగోల్ అనమాట. నాగోల్కి మనం అది ఉంటుంది కదా పక్కన శిల్పారామం పక్కనే అనమాట ఈ లొకేషన్ వచ్చేసి. వావ్, చాలా బాగున్నాయి గైస్. ఒక్కసారి వ్యూ చూడండి, అన్ని త్రిశూలాలు పట్టుకొని. నాగోల్ అయితే చాలా అంటే చాలా విగ్రహాలు అయితే వచ్చేసినాయి. సో ఇక్కడికి వచ్చి మీరు చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా విగ్రహాలు కూడా మీకు నచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాగోల్లో 2 రకాలు ఉన్నాయి. ఒక దగ్గరనేమో రేటు చాలా హై ఉన్నాయి, మళ్ళీ ఇక్కడనే రేటు కూడా చాలా తక్కువ ఉన్న వినాయకులు, మంచి వినాయకులకు కూడా రేటు తక్కువ ఉన్న వినాయకులు కూడా ఉన్నాయి అనమాట. ఇంతకుముందు మీరు చూసినా కదా. సో అట్లా అండ్ ఇక్కడ చూడండి అసలు ఇక్కడ చూసినా వినాయకులు మొత్తం వినాయక చవితి స్టార్ట్ అయ్యిందేమో అన్న వైబ్ అయితే మొత్తం ఇక్కడ ఉంది. సో అది గైస్ ఈరోజు part 1 ఆఫ్ నాగోల్ వచ్చేసి. నాగోల్ part 2 వచ్చేసి మనం ఇంకా చాలా వినాయకులు ఎక్స్ప్లోర్ చేసేది ఉందన్నమాట. సో అక్కడ కూడా మనం అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము. సో అది